మానవ ప్రగతిలో పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ముడి పదార్థమే ఖనిజం. భూ ఉపరితలంపైన భూపటలంలో లభించే పునరుత్పత్తి చెందని పరిమితంగా లభ్యమయ్యే ముఖ్యమైన సహజ వనరులనే ఖనిజ వనరులు అంటారు. ఖనిజాలు మినరల్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు భూపటలంలో రసాయనికంగా సంయోగం చెంది ఘనస్థితిలో ఉన్న కార్బన అకార్బన సమ్మేళితాలను ఖనిజము అంటాం. ఖనిజాల గట్టితనాన్ని మెహే స్కేల్తో కొలుస్తారు. దీనిని జర్మనీ దేశానికి చెందిన ఫెడరిక్ మెహే 1812లో కనుగొన్నారు. ప్రపంచంలో అధిక కాఠిన్యత కలిగిన ఖనిజం వజ్రం, తక్కువ కాఠిన్యత కలిగినది టాల్క్ పౌడర్. 2008లో నూతన జాతీయ ఖనిజ విధానాన్ని హూడా కమిటీ సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. 2020-2021 కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో దాదాపు 95 రకాల ఖనిజాలను వెలికితీస్తున్నారు. ఇందులో 4 ఇంధన ఖనిజాలు, 10 లోహ ఖనిజాలు, 48 అలోహ, 3 అణు, అలాగే 30 ఇతర ఖనిజ వనరులు లభ్యమవుతున్నాయి. ఖనిజాల వెలికితీతను 2 విధాలుగా చేపడతారు. అవి ఓపెనింగ్ కాస్ట్ మైనింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్. దీనే షఫ్ట్ మైనింగ్ అని పిలుస్తారు. ఖనిజాల భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా వాటిని 4 ప్రధాన రకాలుగా వర్గీకరించారు. అవి లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఇంధన ఖనిజాలు. లోహ ఖనిజాలు లభ్యత బట్టి లోహ ఖనిజాలను 2 రకాలుగా విభజించారు. అవి ఫెర్రస్ లోహ ఖనిజాలు, నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు. ఫెర్రస్ లోహ ఖనిజాలు ఇనుముతో కూడినవి, భారతదేశంలో సమృద్ధిగా లభ్యమవుతున్నాయి. ఫెర్రస్ లోహ ఖనిజాలను ఉదాహరణగా ఇనుపధాతువు మాంగనీస్, నికెల్, క్రోమియం, మాంగనీసు, వెనిడియం మొదలగునవి చెప్పవచ్చు. నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలకు ఉదాహరణగా సిల్వర్, బంగారం, కాపర్, అల్యూమినియం, సీసం, తగరం, జింక్ మొదలైన వాటిని చెప్పవచ్చు. అలోహ ఖనిజాలు లోహ ధర్మాలు లేని ఖనిజాలను అలోహ ఖనిజాలు అంటాం. ఇవి సాధారణంగా గట్టిగా పెళుసుగా ఉండటం ద్వారా వీటిని కరిగించి కొత్త ఆకృతులుగా మార్చడం సాధ్యం కాదు. అలోహ ఖనిజాలు విద్యుత్ ఉష్ణవాహకాలు కావు. అలోహ ఖనిజాలకు ఉదాహరణగా బాక్సైట్, స్టియోటైట్, మైకా, బరేటిస్, సున్నపురాయి, జిప్సం, ఇసుక, నైట్రేట్స్, పొటాష్, గ్రాఫైట్, రత్నాలు, వజ్రాలు తదితరులు. ఇంధన ఖనిజాలు మండే స్వభావం ఉన్న ఖనిజాలను ఇంధన ఖనిజాలు అంటాం. ఉదాహరణ నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు మొదలగునవి. అణు ఇంధన ఖనిజాలు శక్తిని రేడియేషన్ రూపంలో విడుదల చేసే అస్థిర కేంద్రక ముడి పదార్థాలని అణు ఇంధన ఖనిజాలు అంటాం. ఉదాహరణ యురేనియం, థోరియం, ప్లూటోనియం, జిర్కానియం, ఇల్మానైట్ మొదలగునవి. దేశంలో ఖనిజాల లభ్యతను బట్టి ఖనిజాలను 3 రకాలుగా విభజించారు. అవి స్వయం సమృద్ధి ఖనిజాలు, ఉదాహరణ బొగ్గు, పలకరాయి, సున్నపురాయి, డోలామైట్, పాలరాయి, జిప్సం, ఆస్బెస్టాస్, స్టియోటైట్ మొదలగునవి. ఎగుమతికి వీలయ్యే ఖనిజాలు, ఉదాహరణ ఇనుపధాతువు మాంగనీస్, బాక్సైట్, మైకా, బెరైటిస్ మొదలగునవి. దిగుమతి ఖనిజాలు, ఉదాహరణ పెట్రోలియం, యురేనియం, బంగారం, రాగి, సీసము, తగరము, వెండి, జింక్, క్రోమియం, గ్రాఫైట్, పాదరసం, సల్ఫర్ మొదలగునవి. దేశంలో ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతం ఛోటా నాగ్పూర్ పీఠభూమి. దీనినే రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. తక్కువగా లభ్యమయ్యే ప్రాంతం గంగా సింధు మైదాన ప్రాంతాలు. ఖనిజోత్పత్తిలో ప్రథమ స్థానమున్న రాష్ట్రం రాజస్థాన్. ఆ తర్వాత ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఖనిజ నిల్వలు అధికంగా లభ్యమవుతున్న రాష్ట్రం జార్ఖండ్.